హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు మంచిగా, నేను మంచిగా. సో మీరందరు బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇవాళ రెసిపీ వచ్చేసి ఏంటంటే, సో చాలా సింపుల్ రెసిపీ. ఎప్పుడైనా మీకు వంట చేయాలనే మూడ్ లేకపోయినా కానీ చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా చేయొచ్చు. అలాంటి రెసిపీని చెప్పబోతున్నాను. సో దీని పేరే కాందర్ కోడి, అంటే మా భాషలో కాందర్ కోడి, తెలుగులో ఆనియన్ పచ్చడి అనుకోవచ్చు, లేకపోతే రోటి ఆనియన్ పచ్చడి ఏదైనా అనుకోవచ్చు. బట్ ఆనియన్ తోటే చేస్తారు. సో ఆనియన్ని చాలా సింపుల్గా, అంటే సింపుల్ ఉంటుంది పచ్చడి అనేది. సో కొన్ని ఆనియన్స్ మీ ఇంట్లో రోకలు ఉంటే దాంట్లో కూడా దంచుకోండి, లేకపోతే నార్మల్ మిక్సీలో కూడా దంచుకోవచ్చు. కచ్చపచ్చగా దంచుకుంటే చాలా బాగుంటుంది. సో కొన్ని ఆనియన్స్ తీసుకోండి, ఒక 2 అని 3 అని తీసుకోండి. కట్ చేసి తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకోండి. సో చింతపండు చాలా యూజ్ అవుతుంది దీంట్లో. సో చింతపండు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ ఇట్లా పీస్ కట్ చేసేసుకొని దాంట్లో రోకల్లో వేసుకోండి. ఫస్ట్ ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకున్నాక కొంచెం కారం, ఉప్పు, చింతపండు, అంతే అండి. చాలా సింపుల్. ఇవన్నీ దంచేసి పెట్టేసుకోవాలి. దంచేసినాక మంచిగా దంచుకోవాలంటే అది కచ్చపచ్చగానే ఉండాలి, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు ఇందులో ఏది యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో చాలామంది ఏమేమో యాడ్ చేస్తుంటారు కదా. సో అవన్నీ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ పచ్చడి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని తాలింపు కూడా వేసుకోవచ్చు. తాలింపు వేసుకున్నా చాలా బాగుంటుంది. సో ఇది మన అమ్మమ్మల నాటి రెసిపీ అనమాట. కొత్త రెసిపీ ఏమీ కాదు, బట్ చాలా బాగుంటుంది. సో దీంతోపాటు మీరు చపాతీతోటి కూడా తినొచ్చు, రైస్తో కూడా తినొచ్చు. చపాతీ మీద తిన్నా బాగుంటుంది, జొన్న రొట్టె పైన తిన్నా బాగుంటుంది, అండ్ రైస్తో కలుపుకొని తిన్నా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో చాలా సింపుల్ రెసిపీ. మీరు ఎప్పుడు ట్రై చేయకపోయి ఉంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి రెసిపీ అనేది? సో ఇలాంటి రెసిపీస్ నేను ఇంకా కొత్తగా మీకు తీసుకొస్తాను. సో చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా తిన్నాను కాబట్టి. మా ఊర్లో కూడా మా మమ్మీ వాళ్ళు ఎప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. సో వాళ్ళ రెసిపీ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది. సో దాంట్లో ఏమి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయలేదు. ఓన్లీ ఆనియన్, కారము, ఉప్పు, చింతపండు, అంతే. ఓన్లీ ఈ 3 ఇంగ్రీడియంట్స్ తోటి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసి కామెంట్ చేయండి. సో మీరు ఏం చేశారు డిన్నర్, కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి రెసిపీస్ మీకు ఏమన్నా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ట్రై చేద్దాము కొత్తగా. సో ఎప్పుడైనా సరే మనం ఇప్పుడు అసలు హెల్తీ స్టైల్ అన్నీ మర్చిపోయాము. ఏవేవో మసాలాస్ అవి ఇవి యాడ్ చేసి తింటున్నాము, రోగాలు తెచ్చుకుంటున్నాము. సో అలా కాకుండా ప్యూర్గా అసలు ఏవీ లేకుండా ఓన్లీ సింపుల్గా టేస్టీగా చేసుకొని తిని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో నచ్చిందా గైస్? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ తీసుకొస్తాను మీ ముందుకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.